సో దయానంద్ గారు ఇందాక మీరు అన్నట్లు ఆ అంశం అంతా పక్కన పెట్టేస్తే సో మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అన్యాయం అంటే నాకు కాదు ఇక్కడ జరుగుతుంది, కార్మిక ఆటో సోదరులకు జరుగుతున్న అన్యాయం. అన్యాయం ఏం జరుగుతుందంటే స్క్రాప్ పాలసీ మీద ఒక నిర్ణయం అనేది లేదు. అధికారికంగా చేస్తే ఏంటంటే అక్కడ డ్రైవర్కి లాభం ఉంటుంది, తర్వాత ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ చెడ్డ పేరు అంతా పోతుంది కదా, ఆ దృష్టిగా సారించాలనే మేము కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వం మీరు అన్నట్లు ఇందాక మీరు ధర్నా ఎందుకు చేశారని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే దీని వెనకాల రాజకీయ నాయకులు కొంతమందిని నడిపించారు, ఆ ధర్నాలు కూడా రాజకీయ నాయకులే చేశారని మీరు చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు దీని వెనకాల ప్రభుత్వం లేదని మీరు అనుకుంటున్నారా? అంటే నా దృష్టికి రాలే కదా, ఉంటే బరాబర్ చెప్తా కదా. నేను ఐఎన్టీసీగా ఆటో కార్మికుల కోసం నేను నారాయణగూడ గారు ధర్నా చేసిన ఉన్నాయి. ఈ ముచ్చట నేనేంది చెప్పను, గిన్ని పెట్టుకుని ఆధారాలు పెట్టుకుని మాట్లాడుతున్నా. గది తెలుసు కదా. ఇంకొకసారి ఎందుకంటే ఇంకొకసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా మీరు లీగల్గా ఎలాంటి పోరాటం చేశారో చెప్పండి ఇంకొకసారి. లీగల్గా అంటే ఈ స్క్రాప్ పాలసీ దాని మీద ఏంటంటే ఒక ఆటో, ఇప్పుడు ఒక ఆటో తీసుకున్నాక దాన్ని నేను స్క్రాప్ పోవాలి. సో మీరు ఏదైతే ఇప్పుడు ఆడ చేతిలో పట్టుకొని చూపిస్తున్నారో ఇది లోకాయుక్తకు సంబంధించిన కేసు, ఇది లోకాయుక్తకు సంబంధించిన కేసు. ఎందుకు చూపిస్తున్నట్టు, ఇది నేను ఆటో స్క్రాప్ చేసినప్పుడు నా ఆటో 4 ముక్కలు చేయాలి, 4 భాగాలు చేసి వీడియో తీయాలి. అంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో ఫోటోలు ఎట్లా చేస్తారో అట్లనే వాళ్ళు కూడా ఆటో తీసేటప్పుడు 4 ముక్కలు చేసేటప్పుడు 4 ముక్కలు చేయాలి, చేసి దాని వీడియో కూడా తీయాలి. తీసి అధికారికంగా ఇన్స్పెక్టర్, వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే ఇది ఓకే సార్, ఇది కన్నమైంది అని చెప్పి సంతకం చేస్తే ఆ సంతకం తీసుకుపోయి ఆటో అధికారికి ఇస్తే ఆయన పొజడింగ్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తే కొత్త వెహికల్స్ కొనుక్కోనికి అవకాశం ఉంటుంది అది. కానీ అలా జరుగుతలేదు కాబట్టి మరి ఇక్కడేమో కటింగ్ అయిందని 4 ముక్కలు చేసామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మరి ఇక్కడ మాత్రం వెహికల్స్ ఉండాలి కదా, కటింగ్ అయిన స్క్రాప్ అయితే ఉండాలి కదా పక్కకు. మరి అక్కడ స్క్రాప్ కనిపిస్తలేదు, ఆటో కనిపిస్తలేదు, మరి ఏమైనట్టు? అందుగురించి ఇదే ఆటో కూడా ఒక 20,000 నుంచి 30,000 ఇట్లా అమ్ముకుంటున్నారు. సో మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా అంటే మీరు స్క్రాప్కి పంపించిన ఒక ఆటోని మళ్ళీ రోడ్డు మీద తిరగడం కానీ ఎప్పుడైనా చూసారా మీరు? చూశారు. ఇప్పుడు 2011లో జరిగింది నాకు అనుభవం. 2011లో రాబట్టినే స్క్రాప్ చేస్తే నాకే డబ్బులు ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు అడిగిన, అసలు ఈ స్క్రాప్ పాలసీ ఏంది, అసలు చట్టం ఏం చెప్తుంది, అధికారులు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని స్టడీ చేసిన. దాని కూడా నాకు చాలా టైం పట్టింది, అవన్నీ వెతకనికి చూడడానికి చాలా టైం పట్టింది నాకు కూడా. ఎందుకంటే అంత లోతుగా పోవాలంటే ఇప్పుడు మన ఆధారం లేకుండా ఏది మాట్లాడొద్దు కదా. అవును. సో లోకాయుక్తలో జడ్జిమెంట్ ఏమొచ్చిందండి? ఇక జడ్జిమెంటు ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చూసుకోరని. ఏది కోర్టు చెప్పింది, మీకు ఎలాంటి సంబంధం లేదు అంతే. ఇక ఉన్నాయి, ఇక పత్రాలన్నీ ఇన్నే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు నాకు పంపించారో అవన్నీ ఇన్నే ఉన్నాయి, ఇవన్నీ అవే. ఎప్పుడు మీరు కేసు ఎప్పుడు 2022లో వేసారా? ఎప్పుడు వేసినామంటే 23లో కేసు వేసారు. 23. సో మీరు ఇప్పుడు పేపర్ చూపిస్తున్నామని కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇదొకటి, ఇది కూడా ఎప్పుడు వేసినంటే నేను ఫస్ట్ రైట్ ఇంటిమేషన్ యాక్ట్ కింద ఒకటి ఇచ్చిన లెటర్, అది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టిన. ఓకే, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చింది. దీనికి జవాబు లేదు. మొదటిది అయిపోయింది, అది 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ప్రెస్కి ఇచ్చిన. అంటే ఈ స్క్రాప్ పాలసీ ఎన్ని బండ్లు గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని బండ్లు రిజిస్టర్ చేయబడ్డాయి, గతంలో ఎన్ని బండ్లు ఉండే, ఇప్పుడు ఏమి దాని డీటెయిల్స్ కావాలని అడగడం జరిగింది. ఇవి ఇస్తే దొరికిపోతుంది కదా, ఇక్కడ లెక్క దొరికిపోతుంది. ఇక్కడ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వెహికల్స్ ఎన్ని ఉండాలి, ఇప్పుడు 1,20,000 అని అంటున్నారు, నేను 4 లక్షల బండ్లు అంటున్నాను. నేను ఎందుకు అంటున్నా అంటే డిస్ట్రిక్ట్ బండ్లు తిరుగుతున్నాయి, పొజిటింగ్ అయిన అనాథ బండ్లు కూడా తిరుగుతున్నాయి కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదంతా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు దాఖలు చేసినటువంటిది. అంటే మనం ఏమడినాం, ఈ ఆటో ఎప్పుడు పలానా ఇప్పుడు 10 ఉంది, మలక్పేట ఆటో ఉంది, ఏ ఆటోలో ఎన్ని అయినాయి రిజిస్టర్ అయినాయి, ఎన్ని కొత్త బండ్లు అయినాయి, స్క్రాప్ ఎన్ని వచ్చినాయి, ఏ సంవత్సరం నుంచి స్క్రాప్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిరు, దానికి అధికారికంగా ఇచ్చిరా అనేది కూడా అడిగిన. ప్రతిదీ అడిగిన, నాకు రిప్లై అయ్యలేదు కదా. సో
సో మీరు అన్నట్టు ఇప్పుడు స్క్రాప్ పాలసీ ఏదైతే మీరు చెప్తున్నారో అది లేదు అనుకుంటే ఇప్పుడు 4 లక్షల వెహికల్స్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ నష్టపోయినట్టే అంటారా స్క్రాప్ పాలసీ లేకపోతే? అంతే కదా, 100%. ఇక్కడ ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం అండి. ప్రభుత్వానికి ఆదాయాన్ని గండి కొడుతున్నట్టే కదా. సో ఈ డబ్బులన్నీ ఆర్టీఐ అధికారులు తింటున్నారని మీరు అంటారు ఇప్పుడు. మరి ఇంకెవరు తింటున్నారు? అక్కడ పని చేసేవాళ్ళు, వాళ్ళ కింద పని చేస్తారు, వీళ్ళ కింద పని చేసేవాళ్ళు ఉంటారు. ఇక ప్రసాదం లేక పంచుకుంటారు ఇక అందరూ. పల్లెంలో ఆరాధిస్తే ఎట్లేస్తారు దక్షిణ, అంతే ఉంటుంది ముచ్చట. మీరు చూపిస్తుంది ఏంటండి? అదే అదే సేమ్ సేమ్ అది కూడా. ఇది గైడ్లైన్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన గైడ్లైన్స్. ఓకే. ఇది స్క్రాప్ పాలసీ విధి విధానాలు. దాదాపు ఎన్ని పేజీలు అంటే 11 పేజీలు ఉన్నది. అంటే ఎట్లా చేయాలి, ఏం సంగతి అనేది మొత్తం డీటెయిల్స్ ఉంది. మామూలుగా అయితే ఎలా చేయాలంటారు స్క్రాప్ పాలసీ అనేది? టెండర్ తీసుకుంటారండి. గవర్నమెంట్ పిలిచి టెండర్ చేస్తుంది. అందులో మీరు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, ఇంకో ఎవరైనా వేసుకోవచ్చు. అక్కడ కోడ్ ఉంటుంది, దానికి ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తుంది. అప్పుడు మనం గవర్నమెంట్కి ఏం చేస్తామంటే పాలసీకి మనం ఎంత కట్టాలి, గవర్నమెంట్కి ఇంత ఫీజు అని ఉంటుంది, ఆ ఫీజు కడతాం. మిగతాది వెహికల్స్ ఏదైతే ఉంటుందో ఓనర్స్కి అది కొంత డ్రైవర్కి ఇవ్వాల్సి వస్తుంది, ఓనర్కి.